నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం. బయటకాడు మనోడా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మన వెంకటగిరి శాసనసభ్యులు కురుగుండ రామకృష్ణ గారి సూచనల మేరకు మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం అనే ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దగ్గరికి మనం ఏమేమి మంచి పనులు చేసామనేది పాంప్లెట్ రూపంలో ప్రతి ఇంటికి వెళ్ళి మనం చేసే కార్యక్రమాలని వివరించి చెప్పాలని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారం ఈరోజు వదనపల్లి పంచాయతీ పులిగిలిపాడు గ్రామంలో మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. దానికి కారణం మనం ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందే 3,000 పెన్షన్ ఇస్తుంటే 4,000 రూపాయలు ఇస్తారని చెప్పారు. చెప్పిన నాటి నుంచి ఆ 3 నెలలకి 3,000 ప్లస్ ఈ 4,000 ఒక్కొక్క వ్యక్తికి 7,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు అట్లాగే మన విజయవాడలో తుఫాను వరద బాధితులకి బీభత్సం అయితే 9 రోజులు ఉండి 74 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తి 9 రోజుల పాటు ఒక నడుముల లోతు నీళ్లు వస్తే ప్రతి వీధికి ప్రతి వార్డుకి తిరిగి అక్కడ కరెంటును కానీ వాళ్ళకున్న ఆహార పదార్థాలు కానీ మంత్రులైతే ఎమ్మెల్యేలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులను కూడా బలోపేతం చేసి ఆడ ఎట్లో చక్కగా చేసి ఇతర దేశాల్లో కూడా చంద్రబాబు ఈ విధంగా చేశాడని ఒక ప్రలోభంగా భావించారు. ఇటువంటి వ్యక్తి మనకి ఇప్పుడు 24లో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలవటం చాలా మంచిదైంది. కాకుండా కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చుంటే మన రాష్ట్రం అధోగతి పాలయ్యి ఉండేది. 5 ఏళ్ల పాలనలోనే అధోగతి పాలన చేశాడు ఎలాంటి వ్యవస్థల్ని. ఈరోజు ఉద్యోగస్తులు కూడా ప్రతి నెల 1వ తేదీ జీతం ఇస్తున్నారు. ఈ పెన్షన్దారులకు కానీ అన్నిటికీ రోడ్లు కూడా ఒక్క నెల లోపల గుంతల రోడ్లు రాష్ట్ర వ్యాప్తంగా పూడ్చాలని కూటమి ప్రభుత్వంలో మన మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇంకా మరింత డెవలప్మెంట్స్ ఏమేమి ఇవ్వాలా గ్యాస్ దీపావళి నుంచి పంపిణీ చేయటం జరుగుతుంది. తొందరలోనే చెప్పిన హామీలన్నీ నెరవేర్చడానికి సిద్ధంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియజేస్తున్నా. ఫస్ట్ 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. తర్వాత 200 అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. ప్రతి నియోజకవర్గంలో మన రాపూర్ మండలంలో కూడా త్వరలోనే అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తామని చెప్పని కూడా ఎమ్మెల్యే గారు మొన్న తెలియజేయటం జరిగింది. గతంలో పాత మండల ఆఫీస్ కాడ అది కన్స్ట్రక్షన్ జరగటం జరిగింది. మన ప్రభుత్వం రాలేదు కాబట్టి అది ఆగిపోయింది. మళ్ళా అక్కడనే పునర్నిర్మించి కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేసి అక్కడే అన్నా క్యాంటీన్ ఏర్పాటు కూడా చేస్తారు. నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం.